నియమాలుగా ఒక దేవాలయం కట్టించడానికి ఎంతమంది సంకల్పంలో ఎంత మహాత్మకు ఎదురు వ్యక్తం ఉంటుంది. దానికి కొన్ని దేవాలయంలో సంకల్పాలు కలిగి వ్యక్తమైనటువంటి బ్రహ్మ విద్య గ్రంథం ఒక వ్యక్తి చేత రాయబడిన కాక పంచేశ్వరుని చేత ప్రసాదింపబడి వ్యక్తి చేత దర్శింపబడి స్వీకరింపబడినటువంటి గ్రంథంలో అపోహ చేయబడి గ్రంథం అంటారు. వేదం అనేటువంటి గ్రంథం. వేదం అనే మాటలో 4,000 అనే గ్రంథం అర్థం ఉంది. వేదములు అనే మాట అర్థం లేదు. వేదము అంటే వేరే గ్రంథములు. వేదము అంటే గ్రంథము రాయకముందు అందులో ఉన్నటువంటి విషయము ఏ సృష్టిలో ఉన్నదో అంతర్యామిగా ఏ సృష్టి అతీతంగా ఉందో దాని పేరు వేదము అని అర్థం. రాసిన గ్రంథం కాదు వేదం అంటే. దాని గురించి గ్రంథ రూపంగా స్వీకరించిన దాన్ని వేదములు అని అంటారు. కనుక వేదం అంటే ఈ 4 వేదములు అని చెప్పుకునేటువంటి పరమ పవిత్రమైన ప్రమాణ గ్రంథంలో భాగం ఇది ఉన్నాయి. ఉపనిషత్తులు కూడా వేదమే, వేదమునందు భాగమే. బ్రహ్మవిద్యకు ప్రతిష్టాన స్వరూపాన్ని ఏర్పాటు చేసి సంసార జీవులకు తరణోపాయం ఇచ్చి ఇచ్చినటువంటి ఇతిహాస పురాణములు వేదము. వేదం వేద గ్రంథములు పరమాత్మకు తెలియటటువంటి 5వ గ్రంథం. శ్రీమద్ రామాయణము, శ్రీ మహాభారతము, శ్రీమద్ భాగవతము, 18 పురాణములు ఇవన్నీ కూడా పంచమ వేదం అనేటువంటి భాగంలోకి వస్తాయి. పంచమ వేదము, 4 వేదములు ఉపనిషత్తులు కలిసి వేదం అనేటువంటి మాట వేస్తాం. ఇది మన సంప్రదాయం. వేదం అంటే ఒక గ్రంథం కాదు. ఉన్నటువంటి విషయం ఈ దృష్టిలో చూస్తే ఇందులో ఏ గ్రంథమైనా సరే పరమేశ్వరుని అనుగ్రహాన్ని పురస్కరించుకొని మహనీయులు మనకు ఇచ్చినటువంటి గ్రంథం. ఒక్కొక్క గ్రంథం రచన జరిగిందంటే అంతకు ముందు ఉన్నటువంటి మానవతకు ఉన్నటువంటి అనుభవింపు వేరు, ఆ తర్వాత ఉన్నటువంటి కనువింపు వేరు. అలాంటివి ఇది పురాణ ఇతిహాసం గ్రంథం. పురాణ ఇతిహాస గ్రంథం లేకపోయినట్టే అంటే భాగవత రామాయణం లేకపోయి ఉన్నట్లయితే వేదంలో ఉన్నదో ఎవరికి తెలియడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి కూడా పురాణ ఇతిహాసంలో ఉన్నటువంటి వేద పరమాత్మ మనం చెప్పుకుంటూ పెద్దవాళ్ళు నిలుచుకుంటాం సంప్రదాయం నిలబడి ఉంది. కానీ వేదంలో ఆ ఉత్తరాసురుని ఇంద్రుడు కొట్టాక మరి దేవతలు దానవులు ఇలా యుద్ధం చేసుకున్నాక ఎప్పుడు వెళ్ళాక ఇట్లాంటి కథలాగా ఉన్నట్టుగా ఉండదు. మనం చెప్పుకునే ఆ కథలు వేదంలో పోతున్నట్లయితే నిలబడి ఉండేది. ఎందుకంటే అందులో ఉన్న అంతరార్థం మనకు తెలియడానికి ఒక వ్యాసుడు ఒక వాల్మీకి బయట ఉంటే తప్ప తెలుసుకోగలిగినటువంటి వాళ్ళంటాం. కేవలం వేరే గ్రంథంలో ఉన్నట్లయితే వాటికి మనకి మంచి సంబంధం ఉండేది. కేవలం వేరే గ్రంథంలో మనకి ప్రపంచంలో ప్రమాణ పూర్వకంగా నిలబడటానికి ఈ పంచమ వేదం అనేటువంటి ఇతిహాస పురాణంలో కారణం మరి ఏమీ సందేహం. అలాంటి ఇతిహాస పురాణంలో శ్రీమద్ రామాయణము, మహాభారతము వేదము ఉండేది కదా, జరిగింది కదా అనేది మనకి ఉదాహరణ పూర్వకంగా సముద్ర స్వరూపాన్ని మనకి ఇచ్చేటువంటి ధర్మము కేవలం ధర్మంగా పన్నాలుగా పాఠంగా చెప్పుకున్నట్లయితే మనకు ఎక్కువ కనిపించేటువంటి చాలా ధర్మం మన జాతికి పెద్దవాళ్ళకి అని మనం అసంబంధంగానే జీవితం నడుపుకుంటూ ఉంటాం, గమనిస్తూ ఉంటుంది. అలా కాకుండా ధర్మంగా వెళ్ళినటువంటి ఈ అవతార వస్తువులు ఇలా చరించాక, ఈ సిద్ధమూర్తులు ఇలా ఆచరించాక, ఈ విధంగా మాట్లాడాక, ఈ విధంగా నవ్వాక, ఈ విధంగా సంభాషణ చేశాక, ఈ విధంగా కళాపాకులు చేశాక అనేటువంటి మనం చెప్పుకుంటున్నప్పుడు రూపకల్పనలో రసాత్మకమైనటువంటి సన్నివేశ గ్రహంలో మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రపంచం కరిగిపోయి ఏదైతే ఇచ్చారో ఆ ప్రపంచం మనకు ఉంటుంది. మన పరిసర ప్రపంచం మన చేత తయారు చేయబడినటువంటి కనుక మన మనసులో ఉన్నటువంటి కామపురం సంవత్సరం కూడా దాంతో కూడా కరిగిపోయి ఋషులు ఏదైతే ఇచ్చారో ముఖ్యులు కానీ అందులో ఈ మనమోత్సర్యాలు అహంకారాలు వీళ్ళని తొలగించేటువంటిది, వీళ్ళని
సైంటిఫికంగా చేసేటువంటి అయినటువంటి ఒక వెలుగు వాస్తు రూపమై వ్యక్తం అవుతూ ఉంటుంది. శ్రద్ధాభక్తులతో ప్రవచనం చేసుకుంటూ వింటూ ఉంటారు. చేసుకుంటున్న వారికి వినేవారికి కూడా ఒకటే కాదు, చెప్పిన వాడు గొప్పవాళ్ళని వినేవాడు తక్కువ వాళ్ళని అనుకోకూడదు. ఎందుకంటే ఇటీవల పురాణములు ఎంత మాట్లాడుతూ చెప్పినా వాళ్ళు చెప్పడం మొదలైన తర్వాత వారికి రికార్డు చూపించి గ్రహాలనే వ్యక్తి ఆ గ్రంథానికి సంబంధించినటువంటి ఋషులను ఆ ఋషుల ద్వారా పరమేశ్వరులను అంతర్యానికి వచ్చి పలకడం జరుగుతుంది. కానీ ఈ చెప్పేటువంటి వాళ్ళ తెలియజేయడం బట్టి ఏముండవు అంటారు. వీడు మాత్రం ఎంత పెద్దవాడైనా కొమ్ములు తిరిగిన వాడైనా అంగీకరించక తప్పదు. నా ప్రత్యేకంగా నేను చెబుతున్నాను అని పురాణ ఇతిహాసం ఎవరైనా అన్నాడంటే పిచ్చివాడను. పిచ్చి వేస్తే రైతు వెళ్ళినప్పుడు పిచ్చి తన చేతిలో ఉంది అని లైట్లు వెలిగిస్తున్న ఎలక్ట్రిక్ కరెంట్ తన చేతిలో లేదు గుర్తుంచుకోవాలి. ఉన్నట్టయితే శాస్త్రం అయిపోయింది. అంతే ఒక మంచి పని మన ద్వారా జరుగుతున్నప్పుడు మన వల్ల జరుగుతున్న అనంతరమైనటువంటి వారి గోపులు దిగడం మాత్రమే చూస్తాయి. కానీ ఈ గ్రంథాలు భారతం కానీ రామాయణం కానీ భాగవతం కానీ ఆ గ్రంథం తెరిచి ఒకటో 10 మందిని కూర్చోవడం ఒకటే శుద్ధి వేయటం అనేది. ఆ వేరే చెప్పడం అనేటువంటిది చెప్పేవాడికి కాదు, వేరటం వినేవాడికి కాదు. వీళ్ళిద్దరిలో అంతర్యామిగా ఉన్నటువంటి ఒక పరమాత్మ పని చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఈ సత్యం మీద ఎవరికైనా విశ్వాసం ఉంటే ఈ గ్రంథంలో ఉన్న విషయం అనేది బయటపడుతుంది. విశ్వాసం లేకపోతే చెప్పిన వాడికి విన్నవాడికి కూడా ఇంకా సంస్కర్యాలు, వ్యాఖ్యానం, పాండిత్యం మొదలైనటువంటి అసలు లేనటువంటి గ్రంథం లేనటువంటి బంధం లేని విషయాలు మాత్రం చూశారు. ఇది చాలా పాండిత్యం ఉందండి, చాలా విషయాలు గర్భాలు కావాల్సిందండి, ఇది చాలా సాధారణంగా ఒకసారి పెట్టుకుంటాడండి, ఇట్లాంటి పనికిమాలిన విషయాలు మాత్రం చూశారు. కరెంట్ తీసేసిన తర్వాత మీ ఇంటికి కరెంట్ ఇవ్వం అన్న తర్వాత మీ ఇంట్లో ఫ్రిడ్జ్లు, హోల్డర్లు, బల్బులు, వైర్లు వీటి ఎంతో ఫ్యాన్లను చూసారా. ఎలక్ట్రిక్ కరెంటు మీ ఇంటికి కరాబ్ చేసామని అర్థం. అన్న తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సామాన్లు అంతా ఎంతమంది వస్తాయో పాండిత్యం అనేటువంటి అంశం అంటే వస్తుంది. ఈ ఋషుల వంశంలో ఉన్నటువంటి ఒక మహా తేజస్వంలో ప్రసరించినట్లయితే ఆ ప్రసరిస్తున్నంతసేపు ఉన్న దాని నుంచి జరిగిన వాళ్ళు పుట్టువాళ్ళు పాండిత్యం అని అనుకుంటే, చెప్పిన వాళ్ళు పాండిత్యం పొరపాటు కూడా అనుకుంటే అనుకో. ఈ గ్రంథాల విషయం ఈ చెప్పాను నేను ఒప్పుకోవద్దు, ఇంకే పెట్టాను. ఈ గ్రంథాల విషయం ఎవరు చెప్పుకున్నా అంటే ఎవరు విన్నా అంటే చెప్పుకునే వాళ్ళలో విన్న వాళ్ళలో ఉన్నటువంటి అంతర్యాన్ని వ్యక్తం కావడం కోసం, ఆ అంతర్యాలను ఉద్బుద్ధం చేయడం కోసం ఒక అర్చన విశేషము, ఆగమన విశేషమే కానీ ఒకళ్ళు చెప్పడం జరగడం అనేటువంటి ఏనాడు వాళ్ళ తొమ్మిది శ్రోతులు వస్తారు. తన పని నీవు అర్థం కానీ వినేవాడు చెప్పేవాడు కానీ ఈ రెండింటిలో విలువ ఉన్నావు అంటే చెప్తే నువ్వు కనిపిస్తావు, లేకపోతే నేను చెప్తావు టీకా తాత్పర్యం అర్థం ఇట్లాంటి వ్యర్థాన్ని వచ్చాను. ఇది మనసులో పెడతాం. శ్రీమద్ మహాభారతంలో సకల సమస్వరూపం ఎలా ఏంటో మాకు వివరించినటువంటి దాని మీద శ్రీ మహాభారతం అది ఇదే స్వరూపంలో మన తండ్రి ధర్మం అనగా ఏమిటి? మనం ధర్మాన్ని ఆచరణపూర్వకమైన నిర్వచనం ఎలా ఇవ్వాలి, ఉదాహరణపూర్వకమైనటువంటి నిర్వచనం ఎలా ఇవ్వాలి, ఇది మనకు మహాభారతంలో దొరుకుతాయి కానీ ఇక్కడ ఏంటో అంతేకాక శ్రీమద్ రామాయణం మనం చదువుకుంటే పరమాత్ముడైన వాడు ఎలా ఉంటాడు, గుణవంతుడు విజయవంతుడు అయిన వాడు ఎలా ఉంటాడు, సర్వజ్ఞుడు కృతజ్ఞుడు అయిన వాడు ఎలా ఉంటాడు. అది మొదటి అంటే ప్రపంచంలో గుణవంతుడైనటువంటి వాళ్ళు ఉండవు. పడేటువంటి ఆలోచనలో ఉండేది మరి 5 రోజులు దాటుకుంటే 60 లేటు వేస్తాడు. అందుకని పడేటువంటి ఆలోచనలో ఉండేవాళ్ళు చాలా ఉండదు. కానీ విజయవంతుడు అంటే పనికి పడుకునేది కూడా రాత్రి చేయకుండా వాడిని అడిగేవాళ్ళే ఉంటే వాడలే ఉంటాడు, లేకపోతే వీడికే ఉంటాడు, కానీ రెండు కలిసిన వాడు చాలా అవుతున్నాడు. అందుకని వాళ్ళకి నాలుగులో వారిని అడిగినటువంటిది గుణవంతులు దిగవంతులు అయినటువంటి ఒకరి గురించి చెప్పాను. అంతేనే మిమ్మల్ని అడిగాము, లేకపోతే రోడ్డు మీద ఆఫీస్ దిగేవాడు, వ్యాపారానికి వెళ్ళేవాడు, రైతు ఉద్యోగం వెళ్ళేవాడు, గుణవంతులు చాలా మంది ఉన్నారు. వెళ్ళకపోతే ఉద్యోగాలు ఓడిపోతాయి అంటాం. ఆ గుణవంతులు నాకు మాట్లాడుతుంది. వెళ్ళకపోయినా చెల్లు ఇంటికి
సంతకం పెట్టి ఆఫీసులు పంపించేవాడు ఉన్నారు కదా, మంత్రి గారు మేనేజర్ ఉన్నట్టు, ఎమ్మెల్యే గారు అన్నట్టు వాళ్ళు కూడా 2 నిమిషాలు తక్కువ 10ంటికి ఆఫీస్ చేస్తే వాటికి చెప్పాలి. ఇప్పుడు అలాంటి వాడు ఎవరైనా ఉంటే చెప్పండి, మేము బ్రొక్కుతాం. అడిగిన మాట జాగ్రత్త యాప్ని చెప్తాడు. రెండు కలిసిన వాడు మన గురించి చెప్పాలంటే నాకు లాంటి వాడికి చెప్పాలి, కానీ వెతికి లేకపోతే ఎవరు మన గుణం ఉంటారా కదండి. ఇచ్చారు మనం పొద్దున లేస్తున్నాం, సమయం చేస్తున్నాం, మరి ఏదో ప్రశ్నగా అనుకుంటున్నాం అంటే మనకి భార్య పిల్లలు చిన్నగా ఉండాలని, రాబడి చిన్నగా ఉండాలని, లాభం చిన్నగా ఉండాలని, ఉద్యోగం పోకూడదని దానికోసం మనం కృష్ణాగా అనుకుంటున్నాం. కానీ పెద్దవాళ్ళు అనుకున్న పద్ధతిలో అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా చూడాలి. రాము గురించి సీతను గురించి ఇవన్నీ మీరు చెప్పాను. రామాయణం చదువుకోను అంటే ఉంటే ఎట్లా ఉంటాడో ఒక కథ కూడా చక్కని బాబు అంటే రైతే ఉండకపోతే అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే మనలో అలా ఉండడానికి ప్రయత్నించేవాడు ఉండకపోయేవాడని ఎక్కువ మంది, లేదా ఉండడానికి చేతైన వాడు కూడా 5 లక్షల జనంలో ఉండడానికి ప్రయత్నం చేసి ఉండకుండా ఉన్నవాళ్ళని ఆ స్థితి. అందుకని వాళ్ళ గురించి కూడా ఇలాగా చుట్టువాక్య పరిపాలన అయితే ఇలా రామచంద్రుడు ఉంటాడు. అవ్వకపోతే అది కూడా చెప్పండి. అప్పుడు ఏం చేయాలి కూడా సత్యబాబు ఉంటే ఇలా రామచంద్రుడు ఉండకపోతే అది కూడా చెప్పండి. నమస్కారం చేసి నీ వాడిని నేను అనేటప్పటికీ అభయం సర్వభూతేభ్యో ఎవరికైనా సరే నేను అభయమిస్తున్నాను, నా తర్వాత నేను నువ్వు కానీ నీకేం రిస్క్ లేదు రాముడు అన్నాడు అనేవాడంటే రాముడు అవుతాడు. అలా గొడవలు కొట్టేసి వాటితో వాయిన అవుతాడు. వాయిన గురించి కూడా చెప్పడానికి ఒక ప్రాంతం కావాలి. అంటే కాదు, అంటే బ్రహ్మను తెలిసేటువంటి ఒక మార్గం భక్తులు జ్ఞానేంద్రియ ఒక గుడి రాదు. ఇదంతా ఈ చర్యలోనే ఉన్నా టికెట్ ఎక్కడ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఎవరికి కూడా అర్థం చూసుకుంటే ఇదంతా కనిపిస్తారు. ఇంకోవాడు గురుదిగా ఎలాంటి వాడు అంటే ఎలాంటి గుడిదనం వాడు ఎగటాడిగా వాటితో చూస్తూ ఎగటానికి ఇచ్చేవాడు. అప్పుడు అక్కడ వింటరు పద్ధతి ఇచ్చాడు కృష్ణుడు. ఆ వింటరు పద్ధతి ఇస్తే ఎలా ఉందో తెలుసు అని అడిగాడు. ఎలా ఉంది నీకు సూర్య సహస్రస్య పదే యుగ పరుస్థిత విటమధ్యాహ్నం సూర్యుడు ఉంటే ఎలా ఉంటుంది చూసా రుద్రాక్షం అంటే రుద్రాక్షం లోపల ఏడుస్తుంది కుటుంబుడు వాడిని చేసి విటమధ్యాహ్నం సూర్యుడు ఎలా ఉంటాడు చూసావు అని అడిగాడు. చూసావుగా ఎంతాడు ఎంత చూస్తే వాడి వంట కళ్ళు పడుకుంటాయో చాలా బాగా ఏముంటుందో తెలుసుకో. అలాంటిది 1000 మంది సూర్యుడు ఒక వాడు మధ్యాహ్నం అయితే ఎలా ఉంటుందో అదానిగా అలా ఉంది. ఇక్కడ అన్నట్టు ఇలా ఏడుస్తూ ఉండేవాడు రుద్రాక్షం చూడు. నీకు సూర్య సహస్రస్య భవే యుగవతుస్థిత యదివా సప్తి సాప్యా మహాత్మా గ్రంథాల్లో జోకులు ఎక్కడనే మనం చూస్తాం. ఈ శ్రీకారి చోట్ల ఉంటాయి ఉన్నాయి చూడండి. శ్రీకృష్ణుడు నేను పరమాత్మని అంతర్యామిని జరుగుతూ ఓటని జోకుతాడు. ప్రవృత్తి పురాణి అలాంటి అనంతుడు పరమాత్మ అనేటువంటి వాటికి నేను జరాన్ని చెబుతున్నాను అన్నాడు మర్చిపోయి. నాకేం భగవద్గీతలోనే మంచిపోయి దుర్చుకోవడం కోసం పరమాత్మ అర్జునుడితో అన్నాడు, లేకపోతే దాని శ్లోకంలో వస్తున్నటువంటి వేదవ్యాసులు ఆయన పొరపాటు పడ్డారు అని అనుకుంటాడు పాఠకుడు చదువుకుంటే. చదువుకుంటే
జగత్తున్నటువంటి శ్రీకృష్ణుడు నాకు కొడుకుని అంతర్యామిని పరమాత్మని సర్వాంతర్యామిని సర్వాతీతం నేను ఇంద్రమోహన్ గురించి వాడికి అనుభూతించినటువంటి వాడు 15వ అధ్యాయం నుంచి వచ్చేటోడికి వాడికి నేను తెరాకలు చదువుతున్నాను అన్నాడు. ఆది పురుషుడికి అన్నాడు. అదే నువ్వు ఆది పురుషుడు ఎవరైనా కాదని అనుభవం చదువుతావు ఇట్లాంటి చోట్ల చదువుకోవాలి. అంటే సంస్కృతి ఎంత చదువుకున్న వాళ్ళకి మన తెలుగులో చదువుకున్న వాళ్ళకి అర్థం ఏది బాగుందో చెప్పారు. దగ్గర సంప్రదాయం బ్రహ్మవిద్యా సంప్రదాయం ఒకటి ఉన్నది మన దేశం. వారి దగ్గరికి వారి దగ్గరికి మనం నేర్చుకుంటూ అంటే పాఠాలు పట్టుకుని నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నామో వాళ్ళ ముందు కూడా గుర్తి పెట్టి వాళ్ళకి మంచి తెచ్చి పెట్టి వాళ్ళకి ఏమైనా సేవ చేసి నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర పెట్టి నేర్చుకుంటే వచ్చేది తప్ప ఫీజు కట్టి మేము మాకు మీరు పాఠం చెప్పండి నేను డిమాండ్ చేసేటువంటి ప్రభుత్వంలో వచ్చే విషయాలు కాదు. బ్రహ్మవిద్య నేర్చుకుంటాం కదా నేర్చుకుంటాం కదా అంటే ఎడ్యుకేషన్ కదా కొనుక్కుంటున్నాడు డిగ్రీలో స్కూల్ పక్కన చెప్పి డొనేషన్ పేరుతో లంగా ఇచ్చి సీట్లు కొనుక్కొని డిగ్రీలు కొనుక్కొని మార్కులు కొనుక్కొని వాటికి వచ్చే విద్య మాత్రం కార్యక్రమించాలి. వాటికి వచ్చే మానవ కూడా వాడుకుంటాం ఉద్యోగం డైలీ ఎవరైనా ఇస్తారని ముట్టేసుకుంటా వస్తుంది కానీ డబ్బు కూడా ఎట్లా వచ్చేది అంటే ఉద్యోగం ఎట్లా ఉంటుంది ఎరువులు ఎట్లా ఉంటుంది మనం ప్రమోషన్ వస్తుందే లేదా కొత్త డబ్బు వెళ్ళి ద్రోహం అంటే భూగోళం తెలియదు ద్రోహం మరి కొత్త నిర్ధారణ అది కాక బ్రహ్మవిద్య అనేటువంటిది దేశంలో ఉంది. కొన్ని రకాల సంవత్సరాల నుంచి ఉన్నది సంబంధించినటువంటి మహాసంస్థలు అలాంటి ధర్మం ఉన్నాడు. ధర్మం తక్కువగా ఎలా ఉంటుంది నడుతుంది పక్క పక్కన ధర్మరాజు ఎంత తెలియని వాడు ధృతరాష్ట్రుడు అంతే తెలియదు. ధృతరాష్ట్రుడు ఎంత తెలియని వాడు ధర్మరాజు అంత తెలియని వాడు. వాళ్ళిద్దరూ ఎంత తెలియని వాడు అప్పుడున్న వాళ్ళ మిగతా వాళ్ళకి గురించి అర్థం కాలేదు. మన భారతం తోడుకుంటే తెలిసే విషయం మనం బోధపడటం కాదు. మనం పెద్దవాళ్ళ మహాభారతం తీసుకుంటే ఏం తెలుస్తుందంటే ధర్మరాజు సత్తా ఒక ధృతరాష్ట్రుడికే తెలుసు, ధృతరాష్ట్రుడు సత్తా ఒక ధర్మరాజుకే తెలుసు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సంభాషణలు ఎలా ఉంటాయి. అలాంటి ధృతరాష్ట్రుడు మెల్లిగా బాబు బుద్ధివాడు ఇప్పుడు రాజ్యం ఇవ్వండి చెప్పారు. నిర్ణయించారు అలాగే ఇచ్చారు. ఇచ్చే తమకు కొనసాగి ఇచ్చాడు. అన్నగారు చూసిన గౌరవం చొప్పున రాజ్యం మరిగేది చెప్పండి అన్నాన్ని చూస్తున్నాను మీరు కూర్చోవాలి అని తాను సకలకి విజయవాడ చేసేయడానికి రాజ్యం సంస్థను కూడా నిశ్చంతకం వర్ణాలు తప్ప కమిటాలైనటువంటి మార్గాల్లో నడిపిస్తూ అన్నయ్య గారు పరిపాలిస్తుంది నేను కాదు అని రాష్ట్రపతి చూపించాడు. భారతదేశం చేసే విషయాన్ని చూపించి కొంతకాలం అయిన తర్వాత తనలో భార్యలో తెలిసి వైరాగ్యం కలిగి చటస్థిరంగా మహాపర్వతం నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే కిందకు వెళ్ళేటువంటి ముని వలన శాపం కలిగింది. స్త్రీ సంగమం కలిగితే చనిపోతాడు కాదండి. ఉన్నప్పటి నుంచి ధృతరాష్ట్రుడు ఆయన భార్య గారి వాళ్ళకి వేరే పిల్లలు అభివృద్ధి రాజ్యం కానీ మనకి కాదన్నాడు. అభివృద్ధి ఇంకా పిల్లలు కలగడానికి అవకాశం లేదు కనుక మన ఈ పిల్లలు తిరిగేటప్పటికే ఈ రాజ్యం ఎవరిదవుతుంది మన పిల్లలు జరుగుతుంది. ఎలాగంటే పురుగు లాంటి ముసుగు గొడవలు పుట్టకపోవడం అభివృద్ధి అడుగుతాడే పుట్టడం మానవుతాడే అది మహాభారతం ఉంటుంది. ఎదుటి వాళ్ళు వస్తూ అక్కడ ఉంటే వాడు మర్చిపోయి వెళ్ళిపోతే ఇక మనం జబ్బులు వేసుకోవద్దు వాడి వస్తువు వాడికి ఇద్దాం అని అనిపించడం అనేటువంటిది రామాయణం లాంటివి చదువుకుంటే అందులో పురుషులు ఉన్నవాడు చేస్తారు. మహాభారతం చదువుకుంటే 150 మంది ఏం చేస్తారో అది దురదృష్టికి అదే కట్టింది. సరిగే వాడికి తెలియదు ఏం జరుగుతుంటారంటే మిగతా అలాంటివి ఊహించేవాళ్ళని కూడా అలాంటి అంటే ఏం జరుగుతుందో తెలియకనే ఊహిస్తాను, తెలిస్తే ఊహిస్తాను. అందుకని అంతా వాళ్ళకి కలిగేటువంటి రోజు కోసం వేచి ఉన్నారు. ఇంతలోకే పాండురాజు భార్య గర్భవతి పుట్టిదేవి అని వార్తలు తెలిసినాయి. తెలిస్తే
వారికి సంతతి కలిగిన వారికి వెళ్ళిపోతుంది రాజ్యం. దానికి కూడా గర్భవతి మనల్ని ఎక్కితే ఇతరులు సమాజంగానే నడుస్తున్నారు. ఎవరికి కొడుకు ముందు పుట్టే వాడు దేశ పుట్టుడు అవుతారు కదా. ఎట్లా అవుతాడు పిండాలు రాజ్యం తమ్ముడు అయినప్పుడు వీళ్ళు కొడుకు దేశ పుట్టుడు ఎట్లా అవుతారు, జట్ అవుతారు. కానీ వీళ్ళు అనుకున్నది రాజ్యం మన ఇంట్లో ఉంది కదా, తమ్ముడు కూడా అంగీకరించాడు కదా సభలో మనదేని మనకు వాడికంటే ముందు కొడుకు పుట్టే రాజ్యం లీగల్గా కొంతవరకు వేరే వస్తుందని చెప్పి మనం దస్తావేజ్ చేస్తాం. కానీ కూడా ఏమైంది కుర్చీ దేవుడిగా ముందు దర్శనం కొంచెం తనకి తగ్గాడు ధర్మరావు ముందు పుట్టాడు. అది తినేటప్పటికి దాని ఇక్కడ కూడా మనం దురదృష్టం ఎదురైతే మొదటి కోరుకుంటున్న సంతతి అనేటువంటి ఈర్ష్యతో అసూయతో మరమ్మతు జరిగేతో గర్భం మీద మోడుతున్నాడు. అంటే వీళ్ళు రేపు వాళ్ళకి పొడుస్తూ వంటలాడుతూ ఉండాల్సిందే అని తెలుసు కలిగి ఇక్కడ వాడు పెద్దవాడు పుట్టాడు. రాజ్యం వాడితే నలుగురు అంటారు, నలుగురు అందరూ రైతు కదా అనేటప్పటికీ నూట 30 ఎకరాలు అయి ఆ గర్భం వేరే వేరే జాగ్రత్తగా రక్షింపబడి అందులో పుట్టారంటే ఈర్ష్యాపోయి మరమాశ్చర్యం జరిగినటువంటి తల్లి గర్భం నుంచి దారి పడ్డటువంటి పిల్లలు పుట్టబడి ఎలా ఉంటుంది. గర్భం ధరించేటప్పుడు నేను నవలు చదువుతూ ఉండదో అలాంటి నగలు పుట్టారు. ఏముంటుంది చదువుతూ ఉంటాయి, ఫ్యాక్టరీ చదువుతూ ఉంటాయి. పశుత్వానికి సంబంధించినటువంటి ఏం చదువుతూ ఉందో తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు ఏం చదువుతూ ఉన్నదో పశుత్వానికి సంబంధించినవా, దేవత్వానికి సంబంధించినవా, మనుష్యత్వానికి సంబంధించినవా దాన్ని బట్టి పుట్టేటువంటి పిల్లలకి దివ్య లక్షణాలు ఉంటాయా, మానవ లక్షణాలు ఉంటాయా, కొంగులు గీటలు ఉంటాయని దాన్ని బట్టి ఏర్పడుతుంది. అందులో ఏది సందేహం అంటే కనుక కలిగినటువంటి సంతానం వాళ్ళు పుట్టినప్పటి నుంచి అలాగే చదువుతుంది. ఎలా పడతారో ఇది కాదు అనేటువంటి సందేహం ధృతరాష్ట్రులు వాడి పార్టీ వాళ్ళందరికీ ఉంది. ముడిగా ఉన్నది వాడి సంతానం పుట్టాలని వీళ్ళేదన్నారు కదా అందరి ఎవరు పుట్టారు ఏదైనా విద్యా లక్షణాలు చేత కానీ దేవతామని చేత కానీ పుట్టినా కానీ లీగల్ వాడు పుట్టాను ధృతరాష్ట్రులు అంటే కోర్టు పరిచయం అనమాట. ఇల్లు వాడి వాడు కూడా కోర్టు వాడి తొమ్మిది డేసులు పడుకుంటారు అలాంటి వాడు మరి పాండురావు కొడుకులు వీళ్ళు కాదు అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు పాండురావు చనిపోయారు. చనిపోతే పిల్లలు వెళ్ళినట్టున్నారు. ఇంకా వాళ్ళ కుర్రాడికి రాజ్యాంగానికి ఉండేది కదా అనుకుంటే ఉడుకోవచ్చునా ఈ హిమాలయాల్లో ఉన్నటువంటి రొట్టెలను మహానుభావులు మాస్టర్స్ ఉన్నారే వాళ్ళు ఏం చేశారు, ఈ 5 మంది కొంచెం తీసుకొచ్చి ఇదిగో నీ తమ్ముడు భార్యను ఆవిడకి నీ తమ్ముడికి ఆవిడ ఎందుకు కలిగినటువంటి పిల్లలను జాగ్రత్త మేము ఇక్కడ నేను సభలో రాజ్యసభలో తీసుకొచ్చి మీరు అప్పచెప్తాం ఎవరికి కావాల్సినటువంటి రాజ్యాంగంలో మొదలైనటువంటి జాగ్రత్త వస్తూ ఉండాలి. మేము ఎక్కడ ఉన్న దగ్గర చూస్తూ ఉంటాను ఈ విషయం జాగ్రత్త. తెలుగులో పెట్టారు పద్యాలు మానవుడి మహాగ్రంథాల విషయంలో 2 మహాగ్రంథాలు ప్రపంచానికి బ్రహ్మవిద్యను చర్చించేటువంటి ఒకటి భగవద్గీత, అందులో 155 పాటలు పెట్టేశారు తెలుగు మహాభారతంలో. రెండవది సాహిత్యం 103 పాటలు పెట్టారు. చదువుకునే మీద నాకేం కోపం కాదు, కానీ చదువుకునే వాళ్ళు పనికి వాళ్ళు చేశారు. భగవంతుడు మార్గాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఎదుర్కోవడానికి ద్వారం కావడానికి ఓడిపోవడం వచ్చింది వాళ్ళు ఉంటాయి, టీకాలు తాత్పర్యాలు ఉంటాయి, చాలా శక్తి శబ్ద బ్రహ్మ మొదలైనటువంటి ఈ బయట డాక్టర్ టీకాలు కానీ వారికి వారి ఉంటాయి. ఇలాంటివన్నీ
పగ్గుతో గ్రహావస్థలతో చేస్తే బాగుండేది శాస్త్రం నెలవడం అలాగే ఇక్కడ నిర్దాక్షికంగా పెయింటింగ్ చేసి వదిలిపెట్టారు. కొన్ని పూర్తిగా మొదటి కంటే మరి పెట్టిన కలిగి కొట్టడం రోజులు ఉంటాయా కొరత మనకు ఎట్టే ఉంటాడు ఎంత బాగా ఎందుకు చేసేవారు నవోదయం కావాలంటే యూనివర్సిటీ పద్ధతులు అంతా పాఠాలు చెప్తాను తీసుకోవాలి ఎందుకు చేశారంటే చదువుకునే కురాలకి తెలిసి యువతకు వచ్చిన తర్వాత వాళ్ళు మేము కూడా కఠిన స్నానం చేయడమే కానీ యూనివర్సిటీ చదువులో చూపలేదు భగవద్గీత బ్రహ్మవిద్య సర్వత్వము మహా గ్రంథ రచనలు ఈ జన్మ మొత్తానికి హరించడానికి మనం చేసినటువంటి కర్మ సంవత్సరం హరించడానికి అనుభవించిన ప్రారంభం బయలుపోవడానికి జీవితం పరిశుభ్రమైనటువంటి తప్పనలాగా పెద్ద పాఠకర్మాల దగ్గర నిలబడటానికి చిత్త నిర్మాణం విచారం అవడానికి పరిశుభ్రం రావడానికి సంభవాసం లేకుండా గొప్ప బయటం కావడానికి లేదా అష్టావాసర గీతలు 2-3 శ్లోకాలు లేదా శాంతి అధ్యాత్మ పదవులలో తీసుకోవడంలో అపజయ విధంగా చెప్పినటువంటి ముఖంలో ఒక ఉత్తరం 2-3 శ్లోకాలు జన్మ చరిత్ర మొత్తం ఎట్లాంటివి ఉన్నాయి తెలుగు భాషను విజయపడ బాగానే మెయిన్ చేస్తాయి చదువుతున్నాడని వినటానికి కూర్చున్నాడు అనుకున్నారా మీరు గోడ అనుకున్నారా బాగా కష్టం అని చెప్తే ఎవరు ఇతరులు ఏది చేస్తే మీరు సంతోషిస్తారు బాగుంటుంది ఉంటే బాగుందని ఎవరనుకున్నా వారి కొడుకు చచ్చిపోతారు మొదలెట్టిపోతున్నాం అంటే ఎవరు తినేది వాళ్ళు తినాలి అని అనుకుంటే 10 మంది పిల్లలతో పాటు మన పిల్లలు కూడా బాగుంటారు ఇంకొక 100 మాటలు ఎక్కువగా చెప్తారు మిత్రుడు సంజయుడు తోటరాక్షుడి ఈ 100 మంది కొడుకులో వెళ్ళిపోతారు 100 మంది ఒక్కడు కూడా మిగలడు పిల్లలు కూడా ఉంటారు అంకిత నువ్వు ఎందుకు ఉండకో తెలిసినా ఆ కొడుకుల కోసం నువ్వు తాపత్రయపడుతున్నావు కనుక ఆ కొడుకులు ఉండదు కొడుకు ధర్మ తెలియాలి మన అనుకున్నాను దేని ఆచరించినట్లయితే మనము అది మనల్ని రక్షిస్తుందో దేన్ని నిరాదరణ చేసినట్లయితే అది మనల్ని తినేస్తాం దాని పేరు ఒక 10 ఇళ్ళు ఉన్నాయి అగ్ని ప్రమాదంలో మొదటి ఇల్లు నింపంటుంది మిగతా 9 ఇళ్ల వాళ్ళు